అందరికీ నమస్కారం. మన ప్రపంచాన్ని నడిపించేవి మన కంటికి కనిపించే శక్తులేనా? అస్సలు కాదు. హిమాలయాల్లోని మంచు కొండల దగ్గర్నుంచి మొదలుపెట్టి ఈ విశ్వం యొక్క అంతుచిక్కని మూలల వరకు మనల్ని శాసించే కొన్ని అదృశ్య శక్తులు ఉన్నాయి. ఈరోజు మనం వాటి గురించిన ఒక అద్భుతమైన ప్రయాణం చేద్దాం. ఒక పర్వతం మీద కరగకుండా ఉన్న మంచుకి ఈ అనంత విశ్వంలోని చీకటి రహస్యానికి మధ్య ఏదైనా సంబంధం ఉంటుందా? వినడానికి చాలా వింతగా ఉంది కదా, కాని సైన్స్ ఎప్పుడూ ఇలాంటి అనూహ్యమైన సంబంధాలనే మన ముందు పెడుతుంది. రండి ఈ మిస్టరీని ఛేదిద్దాం. మన ప్రయాణం ఎక్కడ మొదలవుతుందంటే భూమి మీద అత్యంత ఎత్తైన ప్రాంతాలలో ఒకటైన పామిర్ పర్వతాలలో. ఇక్కడే ప్రకృతి ఒక పెద్ద పజిల్ను మన ముందుంచింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులందర్నీ తలలు పట్టుకునేలా చేస్తోంది. అస్సలు రహస్యమేంటంటే ప్రపంచమంతా గ్లోబల్ వార్మింగ్ అని, మంచు కొండలు కరిగిపోతున్నాయని ఆందోళన చెందుతుంటే ఈ ప్రాంతంలోని మంచు మాత్రం చాలా స్థిరంగా ఉంది. కొన్ని చోట్ల పెరుగుతోంది కూడా. అందుకే దీన్ని సైంటిస్టులు పామిర్ కారకోరం అనామలీ అని పిలుస్తున్నారు. అంటే ఇదొక అసాధారణమైన విషయం అన్నమాట. వింతగా ఉంది కదా. ఈ అసాధారణతలో మనల్ని ఆశ్చర్యపరిచేవి రెండు విషయాలు. మొదటిది, ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా సరే ఈ మంచు మాత్రం కరగడం లేదు. రెండవది, ఇంకా చెప్పాలంటే ఇది కాస్త బరువు కూడా పెరుగుతోంది. వాతావరణ మార్పుల మీద మనకున్న అవగాహనను ఇది పూర్తిగా మార్చేయొచ్చు. అందుకే శాస్త్రవేత్తలు దీనిమీద అంతలా దృష్టి పెట్టారు. పామీర్ పర్వతాలని ఊరికే ప్రపంచపు పైకప్పు అని పిలవరు. ఎందుకంటే హిమాలయాలు, కారకోరం, హిందూకుష్ ఇలా ఆసియాలోని అతి పెద్ద పర్వత శ్రేణులన్నీ కలిసేది ఇక్కడే. ఒకప్పుడు వ్యాపారానికి గుండెకాయలాంటి సిల్క్ రోడ్లో ఇది ఒక కీలకమైన ప్రాంతం. అంతేకాదు, ఇక్కడి ఫెచ్చంకో అనే హిమానీ నదం నుంచే మధ్య ఆసియాకు జీవనాధారమైన అమూదర్యా నది పుడుతుంది. ఇప్పుడిదాకా మనం ప్రకృతిలోని అదృశ్య శక్తుల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మనిషి సృష్టించిన టెక్నాలజీ వైపు చూద్దాం. ఇక్కడ కూడా మన కంటికి కనిపించని సిగ్నల్స్ అనే అదృశ్య శక్తి ఈ ప్రపంచాన్ని ఎలా మార్చేస్తోందో చూడబోతున్నాం. ఒక్కసారి ఊహించుకోండి, 7 భారీ గూడ్స్ రైళ్లు ఒకదాని వెనుక ఒకటి వెళ్తున్నాయి. వాటి మధ్య ఎలాంటి ఇనుప గొలుసులు లేవు, కనీసం వైర్లు కూడా లేవు. కేవలం గాలిలో ప్రయాణించే వైర్లెస్ సిగ్నల్స్ ద్వారా అవన్నీ ఒకే ఒక్క రైలులాగా కదులుతున్నాయి. ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమా కాదు, చైనాలో ఇటీవల నిజంగా చేసిన ఒక ప్రయోగం. అంటే తేడా చూడండి. పాత పద్ధతిలో అయితే రైళ్లకి గొలుసులు కట్టి లాగేవారు. బ్రేకులు వేయడానికి చాలా సమయం పట్టేది. కానీ ఈ కొత్త వైర్లెస్ టెక్నాలజీతో అన్ని రైళ్ల బ్రేకులు ఒకేసారి పనిచేస్తాయి. దీనివల్ల చాలా ఎక్కువ సరుకుని చాలా వేగంగా, సురక్షితంగా రవాణా చెయ్యొచ్చు. ఇది రవాణా రంగంలో ఒక విప్లవం లాంటిది. ఇది ఎలా పనిచేస్తుందంటే, సింపుల్గా చెప్పాలంటే మన కార్లలో ఉండే అడ్వాన్స్డ్ క్రూయిజ్ కంట్రోల్ లాంటిదే, కానీ కొన్ని వందల రెట్లు పెద్దదనమాట. ముందున్న రైలు వేగం పెంచుతే వెనకున్న రైలు ఆటోమేటిక్గా వేగాన్ని పెంచుతాయి. ముందున్నది బ్రేక్ వేస్తే వెనకున్నవన్నీ కూడా సెకండ్ల వ్యవధిలో బ్రేక్ వేస్తాయి. ఇదంతా కంటికి కనిపించని వైర్లెస్ సిగ్నల్స్ ద్వారానే జరుగుతుంది. టెక్నాలజీ రవాణాని ఎలా మార్చేస్తుందో చూశాం. అదే టెక్నాలజీ దేశ రక్షణలో కూడా చాలా ముఖ్యం. కానీ రక్షణ అంటే కేవలం ఆయుధాలు, టెక్నాలజీ మాత్రమే కాదు. దాని వెనుక ఉండే సైనికుల ధైర్యం, వారి వారసత్వం కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు ఆ విషయాలు చూద్దాం. రీసెంట్గా మన దేశ రక్షణ రంగంలో 2 పెద్ద అప్డేట్స్ వచ్చాయి. ఒకటి, యుఏఈ సైన్యంతో కలిసి డెజర్ట్ సైక్లోన్ అనే విన్యాసం నిర్వహించడం. దీనివల్ల నగరాల్లో యుద్ధం చేయడంలో ఇరు దేశాల సైనికులు తమ నైపుణ్యాలను పంచుకుంటారు. ఇక రెండవది, మన నౌకాదళం మరింత శక్తివంతంగా మారింది. పాత సీకింగ్ హెలికాప్టర్ల స్థానంలో అమెరికా నుంచి తెప్పించిన అత్యాధునిక సీ హ్యాక్ హెలికాప్టర్లను ప్రవేశపెట్టారు. ఇవి సముద్రం లోపల దాక్కున్న సబ్మరైన్లను వేటాడటంలో ఎక్స్పర్ట్స్ అన్నమాట. అయితే ఎంతటి అత్యాధునిక టెక్నాలజీ ఉన్నా యుద్ధంలో చివరికి నిలిచేదీ, గెలిపించేదీ సైనికుడి ధైర్యమే. అందుకే ఇప్పుడు మనం ఆయుధాల నుంచి వీరత్వానికి భారతదేశపు అత్యున్నత సైనిక పురస్కారం వైపు మన దృష్టిని సారిద్దాం. పరమవీర చక్ర ఈ పేరు వినగానే మనందరికీ గర్వంగా అనిపిస్తుంది. దీని అర్థం అంతిమ ధైర్యశాలి చక్రం. యుద్ధ సమయంలో ప్రాణాలను కూడా లెక్క చేయకుండా అసమానమైన ధైర్య సాహసాలు చూపించిన వీరులకు మాత్రమే ఈ అత్యున్నత గౌరవం దక్కుతుంది.
ఈ పురస్కారం ప్రయాణం 1947లో స్వాతంత్ర్యంతోనే మొదలై 1950లో అధికారికంగా మొదలైంది. అయితే ఇటీవల ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. 2025 నాటికి రాష్ట్రపతి భవన్లో ఉన్న బ్రిటిష్ కాలం నాటి పాలకుల ఫోటోలను తీసేసి ఆ స్థానంలో ఈ 21 మంది పరమవీర చక్ర గ్రహీతల చిత్రపటాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇది మన నిజమైన హీరోలను మనం ఎంతగా గౌరవిస్తామో చెప్పడానికి ఒక నిదర్శనం. ఈ పథకం డిజైన్ వెనక ఒక అద్భుతమైన కథ ఉంది తెలుసా? దీన్ని డిజైన్ చేసింది సావిత్రి ఖనోల్కర్ అనే మహిళ. ఆమె యూరోపియన్ అయినా భారతీయ సంస్కృతిని ప్రేమించి ఇక్కడే స్థిరపడ్డారు. ఆమె పురాణాలలోనే దధీచి మహర్షి కథ నుండి ప్రేరణ పొందారు. లోకకల్యాణం కోసం దేవతలకు ఆయుధం తయారు చేయడానికి దధీచి తన వెన్నెముకనే త్యాగం చేశారు. ఆ అత్యున్నత త్యాగానికి గుర్తుగా ఈ పథకం మీద ఇంద్రుడి వజ్రాయుధముంటుంది. సరే, మనం భూమి మీద నుంచి మనిషి సృష్టించిన అద్భుతాల నుంచి ఇప్పుడు ఏకంగా విశ్వం అంచుల దాకా వెళ్దాం. ఇక్కడ కూడా మన ఉనికినే శాసించే ఒక అతి పెద్ద అంతిమ అదృశ్య శక్తి దాగి ఉంది. ఇది వింటే చాలామందికి నమ్మశక్యంగా అనిపించదు, కాని నిజం. ఈ మొత్తం విశ్వంలో మనం చూసేది, టచ్ చేసేది అంటే గ్రహాలు, నక్షత్రాలు, మనం అన్నీ కలిపి జస్ట్ 5% కన్నా తక్కువే. మిగిలిన 95% అంతా మనకు అస్సలు కనిపించని, అర్థం కాని డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ అనే వాటితోనే నిండి ఉంది. మరి ఈ డార్క్ మ్యాటర్ అంటే ఏమిటి? దాన్ని మనం చూడలేం, కాని దాని బలం మనకు తెలుస్తోంది. అదెలాగంటే దానికున్న గురుత్వాకర్షణ శక్తి వల్ల ఒక కనిపించని సాలెగూడులాగా ఈ డార్క్ మ్యాటర్ మొత్తం గెలాక్సీలను, నక్షత్రాలను పట్టుంచుతుంది. అది లేకపోతే ఈ విశ్వం ఎప్పుడో ముక్కలైపోయేది. మరి ఈ రెండింటికి తేడా ఏంటి? చాలా సింపుల్. డార్క్ మ్యాటర్ ఒక గమ్ లాంటిది. అది అన్నింటినీ దగ్గరికి లాగి అతుక్కునేలా చేస్తుంది. డార్క్ ఎనర్జీ దానికి కంప్లీట్ ఆపోజిట్. అది అన్నింటినీ ఒకదాని నుంచి ఒకటి దూరంగా నెట్టేస్తుంది. విశ్వం ఇంకా ఇంకా పెద్దది అయ్యేలా చేస్తుంది. ఒకటి ఆకర్షిస్తే మరొకటి వికర్షిస్తుంది. అయితే రీసెంట్గా ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఇంతకాలం అంతుచిక్కకుండా ఉన్న ఈ డార్క్ మ్యాటర్ను తాము మొదటిసారిగా గుర్తించామని సైంటిస్టులు ఒక ప్రకటన చేశారు. ఒకవేళ ఇది నిజమని తేలితే భౌతిక శాస్త్రంలో ఇదొక కొత్త శకానికి నాంది పలికినట్టే. మన విశ్వం గురించి మనకు తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా అని మళ్లీ ప్రూవ్ అవుతోంది. చూశారుగా, పామిర్ పర్వతాలలోని మంచు రహస్యం నుంచి, వైర్లెస్ రైళ్ల అదృశ్య శక్తి వరకు, సైనికుల త్యాగాల నుంచి, విశ్వంలోని చీకటి పదార్థం వరకు మన ప్రయాణం అంతటా ఒకే విషయం స్పష్టమైంది. మన ప్రపంచం కంటికి కనిపించని శక్తులతో నిండి ఉంది. మనం ఒక రహస్యాన్ని ఛేదించామని అనుకున్న ప్రతిసారి అది మరిన్ని కొత్త ప్రశ్నలకు దారితీస్తుంది. మనం చీకటిని చూడటం మొదలుపెడితే ఇక వెలుగులో ఇంకెన్ని అద్భుతాలు దాగున్నాయో కదా.